హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా ట్రై మెథడ్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇవి రిపీటెడ్ బిట్స్, అలాగే ప్రీవియస్ బిట్స్ కూడా. ఓకే, వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఎక్కడైనా తప్పుగా చదువుంటే క్షమించండి. ఏ గ్రేటర్ దెన్ బి మరియు బి గ్రేటర్ దెన్ సి అయినా ఏ గ్రేటర్ దెన్ సి అగును అని నిర్ధారించటం ఈ రకమైన హేతువాదం. హేతువాదం అంటే ఇక్కడ తార్కిక హేతువాదం. ఏ గ్రేటర్ దెన్ బి మరియు బి గ్రేటర్ దెన్ సి అయినా ఏ గ్రేటర్ దెన్ సి అగుటకు నిర్ధారించటం ఈ రకమైన హేతువాదం. ఇక్కడ హేతువాదాలు చాలా ఇచ్చాడు, అందులో తార్కిక హేతువాదం అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, సమాజంలోని ఏ వ్యక్తికైనా ఏ వృత్తికైనా గణిత జ్ఞానం అవసరం అనున్నది ఈ విద్యా విలువకు చెందినది. ప్రయోజన విలువ అంతే కదా, దేనికైనా సరే గణితం. వీటి వల్ల గణితం వల్ల ఏమవుతుంది, ప్రయోజనం అనేది పొందుతాం. ఓకే, వ్యక్తికైనా ఇప్పుడు డబ్బుల రూపంలో అయినా వృత్తి అయినా కొలతల విషయంలో కానీ ఓకే, గణితం అనేది ఒక ప్రయోజన విలువ. అభ్యాసకుడు సజాతి భిన్నాల నిర్వచనమును జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అన్నది ఈ లక్ష్యమునకు స్పష్టీకరణ. జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అనేది జ్ఞానం అండి. జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అనేది జ్ఞానము. సాధారణ అంశాల నుంచి ప్రత్యేక అంశమునకు మరియు అమూర్త విషయాల నుండి మూర్త విషయాలకు చెందిన బోధనా పద్ధతి నిగమన పద్ధతి. క్రింది వానిలో విశ్లేషణ పద్ధతి నందలి ఒక దోషము చూడండి. విశ్లేషణ పద్ధతి అనేది తార్కిక పద్ధతి. కొత్త విషయాలను కనుక్కోవాలనే కోరికను పెంపొందిస్తుంది విశ్లేషణ పద్ధతి. ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుక్కోవాలి అనే కోరిక పెంపొందేది ఏ పద్ధతిలో అంటే విశ్లేషణ పద్ధతిలో. అలాగే ప్రతి సోపానము ఒక కారణభూతమై ఉంటుంది. ప్రతి సోపానం కూడా అది ఏదో రకంగా దేనికో దానికి ఉపయోగపడే విధంగా అంటే కారణభూతమై ఉంటుంది. సుదీర్ఘమైంది, ఇదే లోపము. చాలా కాలం అనేది పడుతుంది ఈ పద్ధతి, కాబట్టి ఇదే లోపమండి. సుదీర్ఘమైన పద్ధతి అనేది విశ్లేషణ పద్ధతి యొక్క లోపము, సుదీర్ఘమైన పద్ధతి. నెక్స్ట్, గణిత పేటికల ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి దీర్ఘచతురస్ర వైశాల్యము చుట్టుకొలతను సులభంగా బోధించవచ్చు. డామినో కార్డులండి. డామినో కార్డు ఎలా ఉంటుందండి, ఇలానే ఉంటుంది, దీర్ఘచతురస్రంలా ఉంటుంది. కాబట్టి దీని యొక్క వైశాల్యము ఎంత, చుట్టుకొలత ఎంత అనేది చెప్పేవి ఏంటంటే డామినో కార్డులు. ఓకే, నెక్స్ట్, విద్యార్థుల వయసుకు తగినట్లుగా ఏ వ్యాశక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించడం అనేది అవసరం అని కరికులం నిర్వచించింది పెస్టాలజీ. ఓకే, ఇక్కడ మనము విద్యార్థుల వయసుకు తగినట్లుగా ఏ వ్యాశక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించడం అవసరం. ఖచ్చితంగా ఇక్కడ పెస్టాలజీ అన్నారు. మార్నింగ్ మొహం కడగాలి, బ్రష్ చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలండి, పేస్ట్ అనేది ఉండాలి. పేస్ట్ ఉంటేనే ఖచ్చితంగా మనం అక్కడ బ్రష్ చేయగలం. కాబట్టి పెస్టాలజీని పేస్ట్ అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు గుర్తుంటుందని కోడ్ అనేది చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పెస్టాలజీ, పేస్ట్. క్లియర్? నెక్స్ట్, హంటర్ గణన కార్డులను ఉపయోగించి గణిత పాఠ్య పుస్తకమును మదింపు చేయునప్పుడు తక్కువ పాయింట్లు కేటాయించిన ప్రమాణం ఏమిటి అంటే ఇక్కడ ఉపాధ్యాయునికి ఉపయోగపడే విధానం అనేది మనము 50 మాత్రమే ఉపయోగిస్తాము. భాషా శైలికి 100, విషయానికి 100, భౌతిక రూపానికి 60. క్షమించాలి, ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధానం 50 అండి. భాషా శైలికి అలాగే భౌతిక రూపానికి మట్టికి 100. దీనికి 100, దీనికి 100 పాయింట్లు. విషయానికైతే 250 పాయింట్లు. అసలు హంటర్ స్కోర్ కార్డులో అత్యధిక మార్కులు దేనికి కేటాయించారంటే మనోవైజ్ఞానిక సూత్రాలకు మట్టికి 300 పాయింట్లు అనేవి కేటాయించడం జరిగింది. ఒకసారి హంటర్ స్కోర్ కార్డ్ అంటే దాని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. హంటర్ స్కోర్ కార్డ్ నందు 7 అంశాలు ఉంటాయి, 1000 పాయింట్లు ఉంటాయి. పాఠ్యపుస్తకంలో ఉపయోగపడే విధానం ప్రకారం 50,
రచయిత అనుభవానికి 60, బౌద్ధిక రూపానికి 100, అలాగే భాషా శైలికి 100, అభ్యాసాలు 4 అభ్యాసాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి 140, విషయం కంటెంట్ బాగుంది 250, అలాగే మనోవైజ్ఞానిక సూత్రానికి 300. గణితం నందు ఇంటి పని యొక్క విజయం దీనిలో ఇమిడి ఉన్నది. గణితం నందు ఇంటి పని యొక్క విజయం దీనిలో ఇమిడి ఉందంటే క్రమంగా చూడడం, సరిదిద్దడం, పరిపుష్టినివ్వడం. క్రమంగా చూడడం, దాటిని ఇప్పుడు హోంవర్క్ ఇచ్చారనుకోండి, మ్యాథ్స్కి సంబంధించి లెక్కలు ఇచ్చారు, కూడుకులో తీసివేతలు, అవి క్రమంగా ఈరోజు హోంవర్క్ ఇస్తే మరుసటి రోజు చూడడం, దాన్ని తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దడం, వాళ్ళు ఇలా చేయకూడదు ఇలా చేయాలని వారి పరిపుష్టినివ్వడం. ఓకే, ఇక్కడ 4 లక్షలు ప్లస్ 20,000 ప్లస్ 500 ప్లస్ 30 ప్లస్ 6ను సంక్షిప్త రూపంలో రాయండి అన్నాడు కాబట్టి ఇక్కడ విద్యా ప్రమాణం వ్యక్తపరచటము. రాయండి అంటే వ్యక్తపరచటము. నెక్స్ట్ అండి, విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను ప్రాగృతీకరణ చేస్తుంది. సంభావ్యతలను ఏం చేస్తుంది? ప్రాగృతీకరణ చేస్తుంది. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. శాస్త్రీయ నియమాలు భవిష్యత్ అభివృద్ధిని ఊహించడానికి, ఇక్కడ ప్రాగృతీకరణ అంటేనే భవిష్యత్తు గురించి అంచనా వేయడం అండి. ప్రాగృతీకరణ అంటే భవిష్యత్తు గురించి అంచనా వేయడం. ఓకే, గుర్తుపెట్టుకోండి. శాస్త్రీయ నియమాలు భవిష్యత్ అభివృద్ధిని ఊహించడానికి దారితీస్తాయి. నెక్స్ట్, విద్యార్థులు పాఠశాల చుట్టుపక్కల ఉన్న తోటలు సందర్శించి వివిధ మొక్కల గురించిన జ్ఞానాన్ని పొందుతారు. దీనిని కింద ఇవ్వబడిన అభ్యాసన అనుభవాల్లో ఒక దాన్ని వినియోగించడంగా పేర్కొంటారు. అంటే స్థానిక వనరు అంటే చుట్టుపక్కల ఉండేది. స్థానికులు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ఇలా స్థానికంగా మీరు ఎక్కడ స్థిరపడ్డారు, ఓకే, చుట్టుపక్కల ఉన్న తోటలను సందర్శించి వివిధ మొక్కల గురించిన జ్ఞానాన్ని పొందడాన్ని స్థానిక వనరు అంటారు. ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా వివిధ స్థాయిల్లో అభివృద్ధి చెందించే పాఠ్య ప్రణాళిక నిర్మాణ ఉపగమము ఏకకేంద్ర ఉపగమము అంటారు. ఇప్పుడు ఏకకేంద్ర ఉపగమము అంటే శరీరం అనే పాఠం ఉందనుకోండి, శరీరం అనే పాఠం అది ఓన్లీ 5th క్లాస్కే పరిమితం చేసి ఇంకా వేరే ఏ తరగతిలో కూడా దీని కంటిన్యూ లేకపోతే అది శీర్షిక ఉపగమం అవుతుంది. అలా కాకుండా ఏకకేంద్ర ఉపగమం అంటే ఇప్పుడు మనకి సపోజ్ 5th క్లాస్లో శరీరం అనే టాపిక్ ఉంది అనుకోండి, దీనికి కంటిన్యూ 6th, 7th, 8th, 9th, 10th వరకు ఉందంటే అది ఏకకేంద్ర ఉపగమము. అర్థమైంది కదా. ప్రయోగశాల నియమాలకు సంబంధించి తప్పుడు సూచనలను గుర్తించండి. చూద్దాం. రియేజెంట్ బాటిల్ను మూత పట్టుకొని లేపరాదు. రసాయనాలు చేత్తో ముట్టుకోరాదు. ప్రయోగశాల నిశ్శబ్దాన్ని పాటించాలి. ప్రయోగాలు చేసేటప్పుడు బూట్లు వేసుకోరాదు అనేది, ఇక్కడ బూట్లు వేసుకోరాదు అనేది సంబంధించనిది, అంటే బూట్లు వేసుకోవాలని అర్థం. ప్రయోగాలు చేసేటప్పుడు బూట్లు వేసుకోవాలని అర్థం, అంతే కదండి. ఇక్కడ రియోజెంట్ బాటిల్స్ను మూత పట్టుకొని లేపరాదు, ఆ మూతతో పట్టుకొని అంటే లేపరాదు అంట. రసాయనాలు చేత్తో ముట్టుకోరాదు. ప్రయోగాల నిశ్శబ్దాన్ని పాటించాలి. ఎంచుకున్న పాఠ్యాంశంలో ప్రధాన భావనలను గుర్తించటానికి క్రింది ప్రక్రియ ఎక్కువగా సహాయం చేస్తుంది. పాఠ్యాంశంలోని ప్రధాన భావనలను గుర్తించటానికి విషయ విశ్లేషణ ద్వారా విషయాన్ని వ్యవస్థీకరించటం అనేది పాఠ్యాంశంలో ప్రధాన భావాలను గుర్తించటానికి ఎక్కువగా సహాయం చేస్తుందంట. విషయ విశ్లేషణ ద్వారా విషయాన్ని అనేది వ్యవస్థీకరించటం. వైజ్ఞానిక సంఘాలకు సంబంధించి క్రింది వారిలో ఒకటి ప్రత్యేక అభిరుచి సంఘానికి సంబంధించినది అంటే నేచర్ స్టడీ సంఘం. వైజ్ఞానిక సంఘాలకు సంబంధించి క్రింది వానిలో ఒకటి ప్రత్యేక అభిరుచి సంఘానికి సంబంధించినది అంటే నేచర్ స్టడీ సంఘం.
అంతే కదా. ఇక్కడ రసాయన శాస్త్ర సంఘము, సామాన్య శాస్త్ర సంఘము, జీవశాస్త్ర సంఘము ఈ 3 తెలుసు. దీంట్లో ప్రత్యేకంగా ఉంది ఇదే. నెక్స్ట్ విద్యార్థులు వివిధ విషయాలకు సంఘటనలకు తార్కికంగా అనుసంధానం చేయగలిగి పరిసరాల పరిరక్షణకు స్పందించగలగడం అభ్యాసన సూచికగా క్రింది విద్యా ప్రమాణాల్లో ఒకదానిగా సంబంధించింది. విద్యార్థులు వివిధ విషయాలకు సంఘటనలకు తార్కికంగా అనుసంధానం చేయగలిగి పరిసరాల పరిరక్షణకు స్పందించగలగడం అది విషయ అవగాహన కిందకు వస్తుందండి. నెక్స్ట్ క్రింది వానిలో ఒకటి ప్రదర్శన అనేది ఫలవంతమగుటకు అవసరం లేనిది. అదేంటో చూద్దాం. ఉపాధ్యాయుడు పరిసరాలను వాడడం బాగా తెలిసిన వాడై ఉండాలి. ప్రదర్శన యొక్క ప్రయోజనం గురించి ఉపాధ్యాయుడికి స్పష్టత ఉండాలి. ప్రదర్శన యొక్క ప్రయోజనం ఏంటి అనేది ఉపాధ్యాయుడికి స్పష్టత ఉండాలి. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు ప్రదర్శనలో చురుగ్గా పాల్గొనేటట్లు ప్రదర్శన ఉండాలి. ఇక్కడ విద్యార్థులు పరికరాలను వాడడం బాగా తెలిసిన వారై ఉండాలి అనేది తప్పు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరికరాల వాడకం గురించి బాగా తెలియాలి కానీ విద్యార్థికి కాదు, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ ఒక వైద్యుడు పాఠశాలను సందర్శించి ఆరోగ్యపు అలవాట్లు, అంటువ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగింది. ఓకే, అది ఈ అభ్యాసన వనరుల వినియోగానికి చెందుతుంది అంటే బౌద్ధిక వనరు కిందకు వస్తుంది. ఒక వైద్యుడు పాఠశాలను సందర్శించి ఆరోగ్యపు ఆహారపు అలవాట్ల గురించి, అంటువ్యాధుల నివారణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం అనేది బౌద్ధిక వనరు. నెక్స్ట్ ఈ పరీక్షల రకాలలో ఒకదానిని ఖచ్చితంగా మరియు వేగంగా గణన చేయవచ్చు అంటే లక్ష్యాత్మక పరీక్షలు. ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి క్రింది వానిలో అసంబద్ధ వాక్యమును గుర్తించుము. అసంబద్ధ వాక్యమును గుర్తించుము అంటే ఇక్కడ ఆశయాలు నిర్దిష్టంగాను స్పష్టంగా ఉంటాయి. లక్ష్యాలు అనేవి విశాల పరిధిలో ఉంటాయి. లక్ష్యాలు అనేవి ఎలా ఉంటాయి? విశాల పరిధిలో ఉంటాయి. ఇక్కడ ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి ఇది అసంబద్ధ వాక్యం అంటే అబద్ధమైంది అంటే సరికాని వాక్యము. సరే, ఇక్కడ మిగతాయి చూద్దాము. లక్ష్యాలు ఆశయాల నుండి ఉద్భవిస్తాయి. లక్ష్యాలు అనేవి ఎటు నుండి ఉద్భవిస్తాయి? లక్ష్యాలు ఆశయాల నుండి ఉద్భవిస్తాయి. ఆశయాలు విద్యలో దిశానిర్దేశనం చేస్తాయి. విషయాన్ని బట్టి లక్ష్యాలు మారతాయి. అవును, ఆశయాలు మొత్తము విద్యా విధానానికి సంబంధించినవి. రైట్. లక్ష్యాలు తప్పక సాధింపబడతాయి. ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి. ఓకే, ఒకసారి దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దామండి. చూసారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఇలాంటివే కదా డిఎస్సిలో వచ్చేవి. ఏది పెట్టాలనేది కన్ఫ్యూజన్. చూడండి, ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించిన క్రింది వాటిలో అసంబద్ధ వాక్యమును గుర్తించము అంటే సరికాని వాక్యం అనే కదండి. ఇక్కడ ఆప్షన్ 2 అని ఏమి ఇచ్చారంటే ఆశయాలు నిర్దిష్టంగా స్పష్టంగాను ఉంటాయి, లక్ష్యాలు విశాల పరిధిలో ఉంటాయి అన్నారండి. కాబట్టి ఇది తప్పు ఆన్సర్ కదా. రైట్ ఏంటంటే లక్ష్యాలు ఆశయాల నుండే ఉద్భవిస్తాయి. రైట్. ఆశయాలు విద్యలో దిశానిర్దేశనం అనేవి చేస్తాయి. విషయాన్ని బట్టి లక్ష్యాలు మారతాయి. ఆశయాలు మొత్తము విద్యా విధానాన్ని సంబంధించినవి. లక్ష్యాలు తప్పక సాధించబడతాయి. ఆశయాలకు శాశ్వత విలువలుంటాయి. నెక్స్ట్, మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు క్రింది ఇతివృత్తాన్ని పరిగణలోనికి తీసుకోకుండా రూపొందించబడింది. మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం క్రింది ఇతివృత్తాన్ని పరిగణలోనికి తీసుకోకుండా రూపొందించబడినాయి. ఏంటది తీసుకోలేదంటే ప్రత్యేక విషయాల వారీగా పాఠ్యాంశాలు అనేవి. అవును, వీటి ప్రత్యేక విషయం ఏముంటుంది? వాటి వారీగా పాఠ్యాంశాలు అనేది లేదు. ఓకే, ఏమున్నాయంటే ఉత్పత్తి, వినిమయం, జీవనాధారం ఉంది. టెక్స్ట్ బుక్లో ఉంటాయి కదా. మతం, సమాజం, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు. క్లియర్. నెక్స్ట్,
చట్టాలను గౌరవించటం, పన్నులను సకాలంలో చెల్లించటం, ఓర్పు మొదలైన భావనలు 7వ తరగతి విద్యార్థులకు బోధించటం ద్వారా క్రింది విలువలను పెంపొందించవచ్చు. నైతిక విలువ ఇక్కడ బాగా పెట్టుకోండి. చట్టాలను గౌరవించటం, పన్నులను సకాలంలో చెల్లించటం, ఓర్పు ఇవన్నీ ఉండేవి నైతిక విలువలు. విపత్తుల నిర్వహణ పాఠ్యాంశం పూర్తి అయిన పిదప విద్యార్థి వాటి గురించిన కారణాలు, దృష్టాంతాలను వివరించుట. విపత్తుల నిర్వహణ పాఠ్యాంశం పూర్తయిపోయిన తరువాత విద్యార్థి ఆ పాఠం గురించిన కారణం ఏంటి, దానికి సంబంధించిన దృష్టాంతం ఏంటి, అంటే మ్యాటర్ ఏంటి అని ఏంటంటే అది విషయ అవగాహనది. ఏంటది? విషయ అవగాహన విద్యా ప్రమాణాన్ని ప్రతిబింబిస్తుంది, సంబంధించినది. నెక్స్ట్, ఈ క్రింది పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యాసన కృత్యము ఏది అంటే మూలాధార పద్ధతి. మూలాధార పద్ధతినే వనరుల పద్ధతి లేదా సోర్స్ పద్ధతి అంటారు. వనరుల పద్ధతి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అంటే ఇక్కడ మూలాధార పద్ధతి, వనరుల పద్ధతి. నెక్స్ట్, విద్యార్థులు ప్రత్యక్ష అనుభవం కలిగించుటకు, ఆహ్లాదకరంగా నేర్చుకొనుటకు మరియు బోధనాభ్యాసన ప్రక్రియలో యాంత్రికతను దూరం చేయడానికి అనువైన యుక్తి ఏంటి అంటే ఇక్కడ క్షేత్ర పని. వన్స్ మోర్, ప్రత్యక్ష అనుభవం కలిగించుటకు ఇక్కడే ఫస్ట్ పాయింట్ చూడండి. ప్రత్యక్ష అనుభవం అనేది ఎలా కలుగుతుందండి? ప్రత్యక్ష అనుభవం అనేది క్షేత్ర పర్యటనకు బయటకు తీసుకువెళ్ళడం ద్వారా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆహ్లాదకరంగా నేర్చుకొనుటకు, మళ్ళీ బోధనాభ్యాసన ప్రక్రియ యాంత్రికతను దూరం చేయడానికి అనువైనది క్షేత్ర పని. ప్రత్యక్ష అనుభవం కలిగించుటకు, ఆహ్లాదంగా నేర్చుకునేటకు అనగానే మీరు క్షేత్ర పని అని పెట్టేయండి. నెక్స్ట్, ఇది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క ప్రత్యేక లక్షణానికి సంబంధించినది. అంటే వర్తమాన విషయాల పట్ల పరిజ్ఞానం అనేది ఉండాలంట ఉపాధ్యాయుడికి. సాంఘిక ఉపాధ్యాయుడికి వర్తమానం అంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాల మీద పరిజ్ఞానం అనేది ఉండటం తన యొక్క అంటే సాంఘిక ఉపాధ్యాయుని యొక్క ప్రత్యేక లక్షణం. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారంతో గ్రామంలో మొక్కలు నాటే కృత్యాన్ని నిర్వహించాడు. ఈ పని ఈ విధంగా పేర్కొంటారంటే పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవడం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారంతో గ్రామంలో మొక్కలు నాటాడు. ఆ మొక్కలు నాటే కృత్యం ఏ కిందకు వస్తుందంటే దేని కిందకు వస్తుందంటే పాఠశాలను సమాజం వద్దకు తీసుకువెళ్ళడం. పాఠశాలనే సమాజం వద్దకు తీసుకొని పోవడం. నెక్స్ట్, ఇక్కడ చూడండి, సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకెళ్ళిపోవడం అని కూడా ఉన్నారు. కాదు, పాఠశాలలో ఉన్న టీచర్ కానీ స్కూల్ పిల్లలు కానీ తన ఊరిలోకి అంటే సమాజంలోకి వెళ్ళి మొక్కలు అనేది ఆ ఊరిలోనే మొక్కలు నాటారు కాబట్టి. ఓకే. నెక్స్ట్, సాంఘిక శాస్త్రంలోని సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అతి తక్కువ భారత్వం ఇవ్వబడిన విద్యా ప్రమాణం ఏంటి అంటే అతి తక్కువ భారత్వం ఇవ్వబడింది ఏంటంటే సమకాలీన అంశాలకి. సాంఘిక శాస్త్రంలో సంగ్రహణాత్మక మూల్యాంకనములో అతి తక్కువ భారత్వం ఇవ్వబడిన విద్యా ప్రమాణం సమకాలీన అంశాలు. నెక్స్ట్, పూర్తిగా సంసిద్ధుడైన తరువాత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు లింగ సమానత్వం అనే పాఠమును బోధించాడు. తదుపరి విద్యార్థులకు నియోజనం కూడా ఇచ్చాడు. పాఠం గురించిన సంసిద్ధత, విద్యార్థులకు నియోజనం ఇవ్వడం అనే కృత్యాలు బోధనలోని ఈ దశలు కిందకి వస్తాయి. అంటే పూర్వక్రియాత్మక, అంతరక్రియాత్మక దశలు. పాఠం గురించిన సంసిద్ధత, విద్యార్థులకు నియోజన ఇవ్వడం. సంసిద్ధత అనేది పూర్వక్రియాత్మకత, నియోజనాలు ఇవ్వడం అనేది అంతర్క్రియాత్మక దశలు. ఇంపార్టెంట్. లింగ సమానత్వం అనే పాఠం చెప్పిన తరువాత సంసిద్ధత, ఆ పాఠం గురించి సంసిద్ధత అనేది పూర్వక్రియాత్మకత, నియోజనం ఇవ్వడం అనేది అంతర్క్రియాత్మక దశలు. బెంజమిన్ పియర్స్ నిర్వచించిన ప్రకారము గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము. బెంజమిన్ పియర్సన్ నిర్వచనం ప్రకారం గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టడం.
మీకు ఒక కోడ్ చెప్తాను, గుర్తుంటుందా మీకు? పియర్స్ అంటే ఒక పియర్ ఫ్రూట్ తిన్నారు కదా, అది ఎలా ఉంటుందంటే టేస్ట్ ఏమో యాపిల్ కాయలా ఉంటుంది, కాయమో ఆనపకాయలాగా ఇలా ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. అది సీజనల్ బట్టే వస్తుంది. ఆ సీజనల్ బట్టే వస్తుంది కాబట్టి అది మనం కొనుక్కుంటే అవసరం, మన అవసరం, నాకు అవసరం, ఆ పియర్ ఫ్రూట్ నాకు అవసరం. ఎందుకంటే నేను తిన్నాను అనుకో, దానికి తగ్గ అంటే ప్రయోజనాలు అనేవి ఉంటుంది. నాకు అవసరం అనేది వచ్చిందంటే షాప్కి వెళ్ళి పియర్ ఫ్రూట్స్ వచ్చినాయా, నాకు అది కావాలండి, నాకు అవసరం, అది నేను తింటా, నాకు ఇష్టం, అది సీజన్లోనే వస్తుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకుంటారని ఇన్సిడెంట్ చెప్తానండి. పియర్ అనేది ఒక ఫ్రూట్, అది సీజనల్లోనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రము బెంజమిన్ పియర్స్. నెక్స్ట్, గణిత అధ్యయనం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, సమయపాలన, పరిశుభ్రత క్రమయుతంగా అలవర్చుకుంటారు. ఓకే, సమయపాలన, ఏకాగ్రత అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటండి? పరిశుభ్రత, క్రమశిక్షణ విలువ. నెక్స్ట్, విద్యార్థి ఇవ్వబడిన సంఖ్యలను సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు అని వర్గీకరిస్తాడు. అది బేసి సంఖ్య, అది సరి సంఖ్య అని వర్గీకరించడం, అది అవగాహన. నెక్స్ట్ అండి, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు మరియు దత్తాంశం నుండి సారాంశమునకు అనుసరించే గణిత బోధన. తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు, దత్తాంశం నుండి సారాంశమునకు సంశ్లేషణ పద్ధతి. ఇక్కడ దత్తాంశం నుండి సారాంశం అంటే ఇప్పుడు ఇచ్చిన లెక్క ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? సారాంశం అంటాము. అందులో నుంచి అసలు ఏమిచ్చాడు ఏంటి అనేది రాసుకుంటే అని అనుకుంటే అది మీకు విశ్లేషణ కిందకు వెళ్తుంది. అలా కాకుండా చూసి దానికి ఫార్ములా ప్రకారం వేసి ఆ సారాంశం రాయడం సంశ్లేషణ పద్ధతి కిందకి వస్తుంది. నెక్స్ట్, విశ్లేషణ పద్ధతి నందలి ఒక గుణము ఏంటి అంటే నూతన విషయాలు కనుక్కోవాలనే ఉత్సాహాన్ని రేకెత్తుతుంది. నూతన విషయాలు కనుక్కోవాలనే ఉత్సాహాన్ని రేకెత్తించేది విశ్లేషణ పద్ధతి. ఓకే. నెక్స్ట్, హంటర్ స్కోర్ కార్డ్ ఆధారంగా గణిత పాఠ్యపుస్తకాన్ని మదింపు చేయుటకు క్రింది వాటిలో తక్కువ పాయింట్లు కేటాయించిన ప్రమాణం. మనం ఇందాకే డిస్కస్ చేసాం. తక్కువ పాయింట్లు పుస్తక రూపానికి ఎంతని చెప్పామండి? 50. ఇందాకే డిస్కస్ చేసాం. అదే విజ్ఞాన శాస్త్ర ఆధారానికి 300 అని చెప్పాను, విషయానికి 250 అని చెప్పాను. అభ్యాసాలంటే 4 అభ్యాసాలు 140 గుర్తుపెట్టుకోండి అన్నాను కదా. కాబట్టి తక్కువ పాయింట్లు ఇందులో ఏది? పుస్తక రూపం, వెల. నెక్స్ట్ అండి, తరగతిలో బోధించవలసిన ఒక అంశానికి సంబంధించిన కొన్ని భావనలు బోధించిన 2 లేదా 3 నెలల తరువాత ముందు భావనలపైన పునర్విమర్శ జరిపి మరికొన్ని భావనలు బోధించడం జరుగుతుంది. ఇది ఈ రకమైన కరికులం అంటే సర్పిలా పద్ధతి. సర్పిలా పద్ధతి ఫస్ట్ అండి, ఒక పిల్లవాడికి 1 నుంచి 10 అంకెలు నేర్పించాం. 10 అంకెలు నేర్పించిన తర్వాత మళ్ళీ అది 3 నెలల తరువాత మళ్ళీ 10 నుంచి 11 నేర్పించాలి. దాంతోపాటు 1 నుంచి 10 నేర్పించాలి, పునర్విమర్శ చేయించి మళ్ళీ 10 నుంచి 20 అంకెలు నేర్పించాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీని తర్వాత 3 నెలలకి 1 నుంచి 10 అంకెలు నేర్పించాలి, 11 నుంచి 20 అంకెలు నేర్పించాలి, దాని తర్వాత 21 నుంచి 30 అంకెలు నేర్పించాలి. ఇలా అవడాన్ని ఇలా పునర్విమర్శ 3 నెలలకి జరగడానికి ఏ పద్ధతి అంటే సర్పిలా పద్ధతి. నెక్స్ట్, శోధన, ప్రదర్శన, సాంఘికీకరణం, వ్యవస్థీకరణం, వల్లె వేయడం అనునవి సోపానాలు గల నమూనా మోరిన్సన్. శోధన, ప్రదర్శన, చూడండి, శోధించడం, శోధించిన దాన్ని ప్రదర్శించటం, ప్రదర్శన, సాంఘికీకరణం, వ్యవస్థీకరణ, వల్లె వేయడం అనేవి మోరిన్సన్ యొక్క నమూనాలు, అంటే మోరిన్సన్ యొక్క సోపానాలు. నెక్స్ట్ అండి, సీత పుట్టినరోజు ఆమె తండ్రి 28 పూల గల ఒక పూల గుత్తిని కొని తెచ్చాడు. దానిలో ఎరుపు పూలు, పసుపు పూలకు గల నిష్పత్తి 3:4 మరియు ఎరుపు రంగు, పసుపు రంగు గల పూల సంఖ్య కనుగొనండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏమిటి అంటే అనుసంధానం. ఇప్పుడు ఎలా చేయాలంటేనండి, దీన్ని అవి విడిగా ఇవి విడిగా కాబట్టి 3x 4x అనుకుంటే మొత్తం 7x అండి. మొత్తం పూల గుత్తి 7xలో ఎన్ని పూలు అంటే 28. ఇప్పుడు x అంటే అనుసంధానం చేసాం, కలిపాం, చూసారా? ఇలా కనుక్కోవాలి ఈ లెక్కని. కాబట్టి 4 అవుతుంది. అప్పుడు 3 4 12 ఎన్ని? ఎరుపు 12,
పసుపువము 16. కాబట్టి రెండింటిని అనుసంధానం చేస్తేనే కదా ఈ లెక్క అనేది వచ్చింది కదా. అంటే లెక్క అడగలేదు, అంటే మీకు ఇలా చెబితే అర్థమవుతుందని చెప్పి నేను ఇక్కడ పక్కన చేయడం జరిగింది. సరేనండి. అనుసంధానము. సిద్ధాంతము అనేది క్రియాశీలకమై ఉంటుందంటండి. సిద్ధాంతం అనేది ఎలా ఉంటుంది? క్రియాశీలకమై ఉంటుంది. నెక్స్ట్ అండి, వైజ్ఞానిక పద్ధతిలో మొదటి సోపానం అసలు సమస్య ఏంటి అనేది గుర్తించటమే మొదటి సోపానం అండి. సమస్య అనేది గుర్తించటమే మొదటి సోపానము. సాధారణంగా ఇంత శాతం గుర్తించుకోగలుగుతామంటే 90% అనేది గుర్తించుకుంటామండి. 90% అనేది మనం చెప్పి చేసిన దానిలో ఇంత శాతం చెప్పి చేసిన దాంట్లో గుర్తుంచుకోవాల్సింది 90%. చూడండి, ఇంకోండి, కోబిన్ పరిశోధన ప్రకారము చెప్పి చేస్తే 90% అభ్యాసం అనేది గుర్తుంచుకోగలం. అసలు ఒకసారి ఇది కూడా చూద్దాం. చదవడం ద్వారా అయితే 10% గుర్తుంటుందండి. ఓన్లీ చదవడం ద్వారా అయితే. వినడం ద్వారా అయితే 20%. వినడం ద్వారా 20%. 2 చెవులు గల మనిషి 2, ఇటో చెవి ఇటో చెవి, వింటున్నాడు, ఇటు వింటాడు ఇటు వింటాడు, 20%. చూడడం ద్వారా మూడో కన్ను, ఇక్కడ 30, మూడో కన్ను, కళ్ళు 3 ఉంటాయి కదండి, మూడో కన్ను ద్వారా అలా గుర్తుపెట్టుకోండి, 30%. వినడము చూడడము 50. చెప్పడం ద్వారా 70 నుంచి 80 అండి. చెప్పడం ద్వారా 70 నుంచి 80% అభ్యాసం అనేది ఉంటుంది. చెప్పి చేస్తే 90% అభ్యాసం అనేది ఉంటుంది. ఓకే, గుర్తుంటుంది. చెప్పి చేస్తే 90%. నెక్స్ట్, పగలని వస్తువులు రిజిస్టర్ నందు నమోదు చేయు వస్తువుల వివరాలు. పగలని రిజిస్టరు, స్ప్రింగ్ త్రాసు, ఇది పగలని వస్తువుల రిజిస్టర్లో నమోదు చేస్తారు. అలాగే ఆప్టికల్ బెంచీలు కూడా పగలని వస్తువుల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ 2 పగలనివి అంటే మిగతాయి పగిలే వస్తువుల రిజిస్టరే కదండి. బీకరు, పరీక్ష నాళికలు, బ్యాటరీలు, వైర్లు, ఆమ్లాలు, ఓకే, లవణాలు, ఇవన్నీ కూడా పగిలే వస్తువుల రిజిస్టర్ నమోదు చేస్తారనే కదా. ఇక్కడ ఇవి అయితే కొంచెం పర్లేదు, కానీ ఈ ఆమ్లాలు లవణాలు ఏంటనేది దేంట్లోకి వెళ్తుందో మట్టుకు మీరే చెప్పండి కామెంట్ చేసి. నేను జస్ట్ క్యాజువల్గా చెప్పేశాను. నెక్స్ట్, ఈ క్రింది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఎక్కువగా వ్యక్తిగత ప్రయోగాల అనుభవాలకు మరియు క్షేత్ర అనుభవాలపై దృష్టి పెడుతుంది. అంటే ఈ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఎక్కువగా వ్యక్తిగత ప్రయోగ అనుభవాలకు మరియు క్షేత్ర అనుభవాలపై దృష్టి పెడుతుందంటే అది కృత్య కేంద్రీకృత సూత్రము. జీవిత కేంద్రీకృత సూత్రం అనుకోకండి, వ్యక్తిగత అనుభవాలు అంటే. ఓకేనా. ఎక్కువగా వ్యక్తిగత ప్రయోగాల అనుభవాలకు క్షేత్ర అనుభవాలపై దృష్టి పెడుతుందంటే కృత్య కేంద్రీకృత సూత్రము. నెక్స్ట్ అండి, నవీన భారతదేశంలో అణుపరీక్ష శోధన పితామహుడు ఎవరు అంటే అణుపరిశోధన పితామహుడు అంటే ఇక్కడ మీకు హోమీ జే బాబా. ఇప్పుడు ఈ నవీన కాలంలోని ప్రజలందరూ కూడా ఎక్కువ బాబాలే నమ్ముతున్నారు అని గుర్తుపెట్టుకోండి, అంతేనండి. బాబాలను ఎక్కువ నమ్ముతున్నారు, నిజమే కదండి, ఎక్కువ శాతం అలాగే నమ్ముతున్నారు అని గుర్తుపెట్టుకోండి. నవీన భారతదేశంలో అణుపరిశోధన పితామహుడు ఎవరంటే హోమీ జే బాబా. బాబాలని నమ్ముతున్నారు. ఒక రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఒక నాణెమును పైకి ఎగరవేశాడు. అది అతని వెనుక పడింది. ఆ రైలు చలనము. ఈ ప్రశ్న పరీక్షించే విద్యా ప్రమాణం ఏంటంటే నిజ జీవిత వినియోగం. ఒక రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఒక నాణెమును పైకి ఎగరవేశాడు. అది అతను వెనక పడిన ఆ రైలు చలనము నిజ జీవిత వినియోగం అంట. నెక్స్ట్, ఈస్ట్రోజన్ స్త్రీ, పురుషుడు. ఇక్కడ ఇది ఏ రకపు ప్రశ్న అంటే సాదృశ్య రూప. నెక్స్ట్, విద్యార్థులు శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణను ఇవ్వడం ద్వారా వారిలో ఎక్కువగా పెంపొందే విలువ. వాళ్ళకి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణను ఇవ్వడం అంటే అది క్రమశిక్షణ విలువ కిందకు వస్తుంది అండి. క్రమశిక్షణ విలువ. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సంసిద్ధతతో సంబంధం లేని కృత్యము అన్నాడు. చూద్దాం. ఇక్కడ మ్యాగజైన్లు, పత్రికలు చదువుట, నిత్య నవీకరణ పొందటము. నెక్స్ట్, ప్రణాళిక రచన గావించినప్పుడు పిల్లవాడిని పూర్వ అనుభవము దృష్టిలో ఉంచుకోవాలి.
నెక్స్ట్ అవసరమైన పటాలను గీయు నైపుణ్యాలను సామర్థ్యములను పొందటము. మూల్యాంకన విధానాల ప్రకారం విద్యార్థులను గ్రేడింగ్ చేయటం అనేది ఇక్కడ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సంసిద్ధతకు సంబంధం లేదండి. మూల్యాంకన విధానాల ప్రకారం విద్యార్థులను గ్రేడింగ్ చేయడం అనేది కాదు. అసలు ఉపాధ్యాయుడు ఫస్ట్ మ్యాగజైన్లు పత్రికలను చదవడం వల్ల వర్తమాన విషయాలు అవగాహన ఉంటుంది. సాంఘిక ఉపాధ్యాయుడికి ఉండాలి కూడా. నెక్స్ట్ అలాగే ఒక పాఠం చెప్తున్నారంటే ఆ పిల్లవాడి పూర్వ జ్ఞానం అనేది దృష్టిలో ఉంచుకొని బోధించడం అనేది జరుగుతుంది. అలాగే సాంఘిక శాస్త్రంలో పటాలు, ప్రపంచ పటము, భారతదేశ పటం అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా గీసే నైపుణ్యం అనేది ఉండాలి, సామర్థ్యము అది. నెక్స్ట్ అండి, ఒక ఉపాధ్యాయుని భూభ్రమణం అను పాఠమును నమూనాలు, నిజ వస్తువులు, తోలుబొమ్మల సహాయంతో వివరించాడు. ఇవి ఈ బోధన ఉపకరణాల రకానికి చెందుతాయి. అంటే నమూనాలు అంటే మీకు నమూనాలను వచ్చిందంటే త్రిమితీయ ఉపకరణాలను పెట్టండి కంపల్సరీ. నమూనాలు అంటేనే త్రిమితీయ ఉపకరణాలు. నెక్స్ట్ అండి, విద్యార్థులు నిర్దిష్టమైన భావనలను పరిశీలించుట ద్వారా సాధారణీకరణములు, సిద్ధాంతములను నిర్ధారించుట. విద్యార్థి నిర్దిష్టమైన భావనలను పరిశీలించడం ద్వారా సాధారణీకరణములు, సిద్ధాంతములను నిర్ధారించుటకు దారితీయు ఉపగమం ఏది అంటే ఆగమన ఉపగమము. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధం అంటే రెండిట్లకి కూడా దగ్గర సంబంధమే కదా. ఇప్పుడు చరిత్ర గురించి కానీ భౌగోళికం అవన్నీ కూడా సాంఘిక శాస్త్రంలోనే చెప్తారు కాబట్టి అది సోషల్ ఈ రెండింటికి అనేది అంతర సంబంధం అంటే ఉంటుంది. అధ్యయనం అని పేర్కొన్నది ఎవరంటే హెమ్మింగ్స్. మీ రెండిట్లకి అంతర సంబంధం ఉంది నిజంగా, నేను హామీ ఇస్తున్నాను, ఈ రెండిటికి అంతర సంబంధం ఉందని నేను హామీ ఇస్తున్నాను అని అన్నది హమ్మింగ్స్. గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నానండి. చరిత్రకి భూగోళానికి అంటే జియోగ్రఫీకి కూడా అంతర సంబంధం 100% ఉంటుంది కాబట్టి హామీ ఇస్తున్నాం. జేమ్స్ హమ్మింగ్ హామీ ఇచ్చాడు. నెక్స్ట్ RTE 2009 చట్టంలోని ఈ అధ్యయనం ఈ క్రింది సెక్షన్లో బడి యాజమాన్య సంఘం ఏర్పాటు, దాని విధుల గురించి పేర్కొనబడింది. అంటే అధ్యయనం 4 సెక్షన్ 21. అధ్యయనం 4 సెక్షన్ 21. నెక్స్ట్, తరగతి గదిలోని పాఠమును పరిశీలించిన ఒక విద్యార్థి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలను చెప్పగలుగుటను ఈ క్రింది అభ్యాసన ఫలితం యొక్క ప్రతిస్పందన సూచిస్తుంది. అంటే తరగతి గదిలో పాఠమును పరిశీలించిన ఒక విద్యార్థి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలను చెప్పగలగడం అది మ్యాప్లను చదువుట వల్ల. నెక్స్ట్, విషయ సామాగ్రి, శీర్షికలు, అభ్యాసన అనుభవాలు, వాటి లోతు, తీవ్రత మరియు విస్తారత అనునవి సాంఘిక విషయము యొక్క ఈ అంశం గురించి తెలియజేస్తాయి. అంటే పరిధిని. విషయ సామాగ్రి, శీర్షికలు, అభ్యాసన అనుభవాలు, వాటి యొక్క లోతు, తీవ్రత మరియు విస్తారత అనునవి సాంఘిక విషయం యొక్క ఈ అంశాన్ని, దాని యొక్క పరిధిని తెలియజేస్తుంది. నెక్స్ట్, NPE 1986 సాంఘిక శాస్త్రంలో దేశమంతటికి ఒకే మౌలిక విద్యా ప్రమాణాల ఆధారంగా ఈ ప్రాధాన్యతను ఉండాలని సూచించింది. 80% విద్యా ప్రణాళిక దేశమంతటా ఒకే విధంగా ఉండాలి. 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి. NPE 1986 సాంఘిక శాస్త్రంలో దేశమంతటికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఆధారంగా ఈ ప్రాధాన్యతను ఉండాలని సూచించింది. 80% విద్యా ప్రణాళిక దేశమంతటా ఒకే విధంగా, 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాల్లో చివరినున్న మీ అభ్యాసనాన్ని మెరుగుపరుచుకోండి అని ఇవ్వబడిన ప్రశంస సున్నితత్వాన్ని సంబంధించిన ప్రశ్నలు విద్యార్థులు ఈ విధంగా సమాధానాలు రాయుటకు వీలుగా ఉన్నది. అంటే పాఠ్యపుస్తకం యొక్క పరిధిని దాటి ఆలోచించి రాయుటకు వీలుగా ఉంది. ఓకే, మీ అభ్యాసనాన్ని మెరుగుపరుచుకోండి అని అన్నది
పుస్తకం యొక్క పరిధిని దాటి ఆలోచించి రాయుటకు వీలుగా ఉన్నది. లాస్ట్ వన్, విద్యార్థుల్లో వారి అనుభవాలను పంచుకొనుటకు వడ్రంగి, చేనేత, కుమ్మరి వారలను పాఠశాలకు ఆహ్వానించడం ద్వారా విద్యార్థులు ఈ విలువను పెంపొందించవచ్చు, వృత్తి విలువ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎక్కడైనా తప్పుగా చదివితే కనుక క్షమించండి. మీకు వీడియో నెక్స్ట్ కంటిన్యూ కావాలంటే కామెంట్ చేయండి. దీనికి నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. టేక్ కేర్ అండి. బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. బాయ్.